ఇంతవరకు మొదటి ప్రార్థన పాటల ద్వారా దేవుడి నామాన్ని మయంపరుచుకుంటూ వచ్చాడు. మనకు దేవుడు అవకాశం ఇచ్చిన సమయంను బట్టి మనం కూడా కలుసుకోవడానికి, దేవుడు ఇచ్చిన అవకాశంలో మనందరం కలుసుకోవడానికి ఒక అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు అందరికీ వందనాలు. ఆదికాండము 8వ అధ్యాయంలో కొన్ని మాటలను ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 8వ అధ్యాయంలో మనము 6 నుంచి 9 వరకు ధ్యానం చేద్దాం. 6 నుంచి 9 వరకు ఒకరు చదవండి, చక్కగా మిగతా వారు పలుకుతారు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకో వరకు ఇటు వరకు తిరుగుతుంది. మరియు నీళ్లు నేల మీద నుండి తగినవో లేదో చూసినప్పుడు అతను తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవించేది. నీళ్లు భూమి మీద అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. అప్పుడు అతడు దిగి తాకి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేది. అతడు మరి 7 దినములు చాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచేది. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు చుట్టబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండేది. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయాయని నోవహుకు తెలిసింది. అతనికా మరి 7 దినములు చాలి ఆ పావురమును వెలుపలికి విడిచేది. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. చాలు చాలు. వాక్యం కొరకు కొన్ని మాటలు ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. అందరు జాగ్రత్తగా ప్రార్థన. స్తోత్రాలు. స్తోత్రములు. ప్రభువా, స్తోత్రం. స్తోత్రాలు. 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 స్తోత్రం. ప్రభువా, స్తోత్రాలు. దేవా, స్తోత్రాలు. స్తోత్రాలు.
స్తోత్రాలు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ విన్నారు, మాటలన్నీ విన్నారు. ఆదికాండము 8వ అధ్యాయంలో నోవాహు సమయంలో ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మీరందరు ఇప్పటోళ్ళు కాదు, మీరు చాలా దినాలకు వారు. ఆదికాండంలో నోవాహు యొక్క స్థితి పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. దేవుడు ఒక టైంలో చూసినప్పుడు నోవా నీతిమంతుడిగా ఉన్నాడు. 7వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని. దేవుడు మాట్లాడాడు. దేవుని ఎదుట మాటలు వినగలిగిన శక్తి ఆ సమయంలో నోవా పొందినాడు, కలిగి ఉన్నాడు తన జీవితాన్ని బట్టి. ఈ రోజుల్లో కూడా చాలా మంది వారి వారి జీవితాల్లో వారు ఏమై ఉంటారో వారికి అర్థం కాదు, వారికే అర్థం కాదు. ఇంకా విశ్వాసుల స్థితులు అంటే ఇంకా అగోచరంగా ఉంటాయి. జాగ్రత్తగా ఈ మాటలను మనసు పెట్టండి. నువ్వు ఆ టైంలో ఒక ఉపద్రవం రాబోతుంది అని దేవుడు ముందే ఆ కుటుంబాన్ని, ఆ తరంలో ఆ యుగంలో నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడు కనుక నీతికి ఆశ్రయ స్థానం ఉందనే సంగతి బైబిల్లో మనం చూస్తాం. నీతిని అనుసరించిన వారికి నీతికి ఆశ్రయ స్థానం ఉంది కనుక నోవాహుతో మాట్లాడాడు, నువ్వు ఒక ఓడ కట్టుకో, రాబోయే శ్రమ నుండి నువ్వు తప్పింపబడతావని దేవుడు మాట్లాడాడు. మనందరితో ఆనాడు నోవాహుతో మాట్లాడినట్టు అందరితో మాట్లాడాడు. ఉపద్రవం వస్తుంది, నష్టపోతారు, నష్టపోకుండా ఉండడానికి ఇదిగో ఇలా చేయండి అని చెప్పాడు. కానీ వారు వినిన వారు కారు, చెవియొగ్గిన వారు కారు. ఈరోజు కూడా దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే దినాల్లో ఎవరెవరి స్థితి ఎలా ఉంటుంది, రాబోయే దినాల్లో నష్టమేంది, పాపములో జీవిస్తే నష్టమేంది అనే విషయాలను దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. పత్రికల ద్వారా మాట్లాడిస్తాడు, వాయుతరంగం ద్వారా మాట్లాడుతుంటాడు, సేవకుల ద్వారా మాట్లాడిస్తుంటాడు, వ్యక్తిగత పరిచర్యలో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము వినము, దాపుదాపుగా చెవియొగ్గము, ఆ సంఖ్యలో మనం ఉంటూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రేమైన వారులారా, జాగ్రత్తగా ఈ మాటలను జాగ్రత్తగా మనసు పెట్టాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. చేరున్నవారు, ముఖ్యంగా ఇక్కడ చేరున్నవారు, బయట వారి సంగతి వారి లెక్కలు దేవుడు చూస్తాడు. అందరి లెక్కలు దేవుడు ఒక దినమందు తీసుకుంటాడు. కాబట్టి చేరిన వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుని ఇంటిలోనికి వచ్చి కూడా దేవుని మాటలు వింటూ కూడా ఆ నిజమైన కృపను పొందలేకపోతారు అంటే అది చాలా భాగ్యకరమైనటువంటి విషయం అని. అందుకే పదే పదే నేను చెప్తా ఉంటాను, లోపలికి వచ్చిన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇక్కడ మనం చూసినటువంటి మొదటి మాటలో 6వ వచనంలో ఏం రాయబడింది, 40 దినముల తర్వాత నోవాహు తాను చేసిన ఆ ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిసెను. అర్థమైందా? ఒక కాకిని దేవుడు ముందుగా విడిశాడు, అంటే నోవాహు ద్వారా దేవుడు విడిచే విధంగా చేశాడు. ఎందుకు తెలిసిన నోవాహు ఎందుకు కాకిని విడిశాడు అంటే, అది వెళ్ళి భూమి మీద కొన్ని విషయాలు చూసి మరలా వస్తుంది అని, కొన్ని విషయాలు తెలుసుకుని వస్తుందని ముందు కాకిని విడిశాడు. కాకిని విడిస్తే ఆ కాకిని మనం ఇక్కడ చూస్తున్నాం 7వ వచనంలో, అది ఇటు అటు తిరగడానికి ఆరంభించింది. అర్థమైందా? అది ఇటు అటు తిరుగుతూ పాట కూడా రాశారు దైవజనులు, వాడ మరిసిపోయిన కాకి. ఈ రోజుల్లో చాలా మంది ఆ విధానమును పోలి చాలా మంది ఉన్నారు. ఏ విధానమును పోలి? కాకెమ్మ విధానమును పోలి చాలా మంది ఉన్నారు. కాకి వాడే మరిచిపోయిందంట.
ఏం మర్చిపోయింది? వాడే మర్చిపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, తన పరిస్థితి ఏంది, ఆ ఉపద్రవములో ఎలా తప్పించుకుంది, ఉపద్రవములు తప్పింపడానికి కారణం ఏంటి, తన స్థితి మీకు అర్థమవుతుందో లేదో, ఏమీ లేవు, ఓడలో ఉన్నాయి తప్ప. ఓడలో ఏమైతున్నాయో అవి మాత్రమే సురక్షితంగా ఉండిపోయాయి. దేవుని మాట ప్రకారం ఓడలో లేని ప్రతిదీ ఏది కూడా లేదు, అన్ని భూమి మీద నుండి తుడిసివేయబడ్డాయి. ఓడలో ఉన్నవి మాత్రమే తప్పింపబడ్డాయి. అర్థమవుతుందా? ఓడలో ఉన్నవి మాత్రమే తప్పింపబడ్డాయి. అయితే ఆ కాకికి నేను ఇంత ఉపద్రవం నుండి తప్పింపబడ్డానే, మరి నాకు ఒక యజమాని నన్ను ఇన్ని రోజులు కాస్తూ ఈ రోజు నన్ను విడిచిపెట్టాడు బయటికి, మరి ఎందుకొరకై విడిచిపెట్టాడు అన్నటువంటి ఆలోచన కాకిలో లేదు. ఎందుకంటే కాకి సొంత బుద్ధిని అనుసరిస్తూ అది వెళ్ళింది. బయటకు వెళ్ళిన వెంటనే అక్కడ ఏమేమి కనపడ్డాయో తెలిసిన 40 దినాల ఆ ప్రచండ వర్ష కారణం చేత భూమి మీద ఆ నీళ్లు తగ్గే కొంది ఇక మిగతా అన్ని బయట కనపడుతున్నాయి. ఏమేంటి? అన్ని కావాల్సినవన్నీ కనపడుతున్నాయి. ఇక వాటిని చూసుకొని బ్రతుకుతా ఉంది కాకి. ఈ దినాల్లో కూడా ఎవరైతే వారి వారి విశ్వాస జీవితాన్ని కొరత కలిగించుకుంటారో వారు కొరతలోనే ఉంటారు. వారి జీవితం కూడా ఆ ఓడను మరిచిపోయిన కాకిని పోలి ఉంటది. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మనలో ఎవరు కూడా ఆ స్వభావం కలిగి ఉండకండి. ఆ స్వభావం కలిగి ఉండకండి. అది వెళ్ళిన తర్వాత దానికి చూసారా ఏం చేస్తుంది తెలిసిన? అది అటు ఇటు తిరుగుతూ, ఎక్కడి నుండి అటు ఇటు అన్న ఆరంభ క్రియ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాకి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మనకు తెలుసు కదా ఇంకెక్కడెక్కడ ఉందో అటు ఇటు అనే సంగతి. ఏబు గ్రంథంలో కదా, ఏబు గ్రంథంలో ఏబు అడిగాడు మీటింగ్ అయిన తర్వాత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని. అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చినానని చెప్పింది. అర్థమవుతుందా? ఇది ఏ స్వభావమో, కాకిలో ఉన్న స్వభావం ఏదో అర్థం చేసుకోండి. ఓడను మరిచిపోయిన కాకి యొక్క లక్షణం ఏందో మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకున్న తర్వాత మీలో ఎవరిలో కూడా ఆ లక్షణాన్ని రానియకండి. ఆ క్రియ మీరెవరు కలిగి ఉండకండి. అర్థమైందా? ఇక ఇటు అటు తిరగటంలోనే జీవితకాలం ముగిసిపోతాది. ఇటు అటులో తీర్మానం ఉండదు, సంపూర్ణత ఉండదు, నిర్ణయం ఉండదు, నిజ జీవితం ఉండదు. ఎందుకంటే యేసుప్రభువు చెప్పాడు అటు ఇటు గాక ఒక రూపంలో ఉండు అని. కానీ ఈనాడు పరిస్థితులను ఒకసారి గమనించి నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉంటున్నాం ఇది గుర్తించండి. మనం ఎలా ఉంటున్నాం ఇది గుర్తిస్తే మనకు చాలా మంచిదని ప్రభువుపేర మనవి చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు మొదటిది కాకి కనపడింది మనకు కదా. ఓడ మరిచిపోయింది, తన స్థితిగతులు మరిచిపోయాయి, భూమి మీద అన్ని పోయినాయి, అది మాత్రం నిలిచింది. దేని కొరకు? మరిచిపోవడానికి కాదు, కృతజ్ఞత కలిగి తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఉండాల్సింది, వెంటాడాల్సింది, కనిపెట్టుకొని ఉండాల్సింది. అక్కడ ఆ మంచి లక్షణాలే తన దగ్గర కనిపించలేదు. ఎలా కనిపెట్టుకుంటుంది? దాని మనసంతా, దాని స్వభావం అంతా, దాని ఆలోచన అంతా లోకం మీద ఉంది. లోకం మీద వింటున్నారా? లోకం మీద ఉంది. ఒకవేళ అలాంటి స్వభావము మనలో ఎవరిలో ఉన్నా ఈరోజు మనము ఆరాధించుటకు యోగ్యులము కాము. గుర్తుపెట్టుకోండి, ఆరాధించడానికి మనం సరిపోము. మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనం ఏమై ఉన్నాము, మనం ఎలా ఉన్నాము, మన స్థితి ఏంటి ఆలోచించాలా. ఎంటి పరిస్థితి కదా. మరిచిపోయిన స్థితి మనలో ఉండకూడదు. ఈ మరిచిపోయిన స్థితి ఆ 9 మందిని చూపిస్తుంది. అర్థమైందా? ఈ మరిచిపోయిన స్థితి 9 మంది ఉన్నారే, ఎవరన్నా కుష్ఠవ్యాధిగ్రస్తులు, వారిని చూపిస్తాడు 9 మందిని. కనుక ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం గుర్తుపెట్టుకోండి. మొదటిది నోవాహు ఆరంభించిన పనుల్లో మొదటిది కాకి మరిచిపోయినది. సరే, ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం.
8వ వచనం. నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూస్తకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిసెను. వింటున్నారా? కాకి వెళ్ళిపోయింది. ఇక అది లోకాన్ని ప్రేమిస్తా ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, లోకమును ప్రేమించువాడు దేవునికి శత్రువు. అది కాకి అనిపిస్తుంది కదా. ఈనాడు దేవునికి దూరముగా పొందిన మేలులను మరిచిపోయి స్థితిగతులు పూర్తిగా ధిక్కరించి నీ ఆలోచన, నీ నడవడికలు, నీ తలంపులు అన్ని కూడా లోకానుసారమైనవి అనుకోండి. నువ్వేమై ఉన్నావు దేవునికి? దేవుని రాజ్యము శత్రువుల కొరకు కాదు, మిత్రుల కొరకు, దేవుని పిల్లల కొరకు. దేవుడు తాను